సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు మారీచుడు రామాయణంలో. మనకి ప్రీతి కలిగేటట్టు మాట్లాడి అందరి చేత అబ్బా చాలా మంచివాడండి ఆయన అనిపించుకుని వెళ్ళిపోవడం తేలిక. కడుపులో ఉన్నదున్నట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోతే కొంతమంది ఇష్టపడరు, ఖచ్చితంగా శత్రుత్వం పొందుతాడు. కానీ అది ఆయన నిజాయితీ. ఎందుకనంటే ఆయన ఒకలా లోపల ఉండి ఒకలా బయట బ్రతకలేడు. అలా బ్రతకలేకపోవడం మత్స కాదు, అది వాగ్భూషణం భూషణం అన్నట్టు కనపడని ఒక భూషణమే. కాబట్టి అథవా తెలుసుకోవలసిన విషయం ఏమి అంటే త్రికరణ శుద్ధి భగవంతుడికి దగ్గరవడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం. కానీ సాధన కూడా అంత కష్టం. ఇది మనంత మనంగా సాధించుకోలేనప్పుడు శరణాగతి అంటారు. శరణాగతి అంటే నిలబడి శ్లోకం చెప్పడం కాదు, మన యందు ఏ బలహీనత ఉందో బలహీనత భగవంతుడికి చెప్పాలి. దూర్జటి చెప్పాడు కాళహస్తీశ్వర శతకంలో, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నా మనసు మాట వింటలేదు ఈశ్వర, మీ యందు భక్తి పొందినట్టుంటుంది, అంతలో భక్తి వదిలిపెట్టేస్తుంది. వైరాగ్యం వచ్చినట్టుంటుంది, అంతలోనే మళ్ళీ విషయవాసనలతో తాదాత్మ్యత పొందుతుంది. ఈశ్వర నన్ను పరిశుద్ధుణ్ణి చేయమని అడుగుతాడు. మన బలహీనత భగవంతుడితో చెప్పడమే నిజమైనటువంటి శరణాగతి. అది చేసిన ఉత్తర క్షణంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. చేసుకుని త్రికరణ శుద్ధిగా బ్రతకగలిగినటువంటి లక్షణాన్ని మనకిస్తాడు. వైద్యుడిచ్చే మాత్ర ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. కానీ అది ఏం చేస్తుంది? చచ్చిపోయేవాడిని కూడా బతికిస్తుంది. ఈ లీల ఎటువంటిది అంటే మనిషిని మనిషిగా బ్రతికిస్తుంది. నీ అంత నువ్వు దంభాన్ని విడిచిపెడతావా, విడిచిపెట్టకపోతే ఈశ్వరుడికి చెప్పుకుంటావా? ఈ రెండూ కాకుండా నాకెందుకండి, నాకేం లోటు అని నిలబడగలిగిన స్థితికి ఎదిగిపోయావా? నిర్ణయించుకోవడం మనకి విడిచిపెట్టేశారు వ్యాసుల వారు. కాబట్టి అంత సర్వోత్కృష్టమైనటువంటి లీల బకాసుర వధ. దీని తర్వాత అఘాసుర వధ చేస్తాడాయన. పోతన గారు పరమాద్భుతమైనటువంటి అనువాదం. అఘము అంటే సంస్కృతంలో పాపం, అసురుడు అంటే రాక్షసుడు. పోతన గారు ఇంకొక పేరు పెట్టలేదు, అఘాసురుణ్ణి పాపపు రక్కసుడు అని పిలిచారు. ఎంత గొప్పగా ఆంధ్రీకరించారో ఆయన. అందులో ఈ బకాసురుడి యొక్క సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు అఘాసురుడు. అఘము అంటే పాపము, పాపము అంటే ఏమిటి అన్నదాన్ని వైదికంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. పాపము అన్న మాటకు అర్థం ఒక్కటే, నిషిద్ధ కర్మని భంజించలేకపోవడం. ఈశ్వరుడు ఏది చెయ్యవద్దు అని చెప్పాడో అది చెయ్యకుండా ఉండలేకపోవడం. బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. పాపము మనని తనంత తానుగా వచ్చి కబళించదు. పాపము మనని పట్టుకోదు. ఎప్పుడు కామము క్రోధము అవి మనని పట్టుకుంటాయి, మనం వాటిని పట్టుకోము, అవే మనని పట్టుకుంటాయి. పాపము తానొచ్చి పట్టుకోదు, పాపములోకి మనము ప్రవేశిస్తాం. నన్ను వచ్చి పాపం పట్టుకుందండి అనకూడదు, పాపములోకి నేను వెళ్ళాను. ఎందుకని? అప్పటికది ఈశ్వర ప్రోక్తము కాదు, భగవంతుడు చెప్పినది కాదు, మనం అలా చెయ్యకూడదు అని తెలిసినా మనిషి చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అప్పటికి అది అతనికి ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, కాబట్టి అది చేసేస్తాడంతే. అందుకే పాపము ఎప్పుడూ కూడా తనంత తాను వచ్చి కబళించదు, పాపము నోరు తెరుచుకుని ఉంటుంది. నువ్వు నాలోకి రా 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 అని ఆహ్వానిస్తుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. పాపమునకు ఉన్న లక్షణం ఏమిటంటే అది వికర్షణ కలిగేటట్టుగా ఉండదు, ఆకర్షించేట్టుగా ఉంటుంది. పుణ్యమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రథమంలో చాలా కష్టంగా ఉంటుంది, కానీ అలవాటు పడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను తెల్లవారుజామున స్నానం చేయండి అన్నాను అనుకోండి, నోటితో చెప్పినంత తేలిక కాదు.
తెల్లవారుజామున లేచి చల్లటి నీళ్లు తలమించి పోసుకోవాలంటే బా ఒళ్ళు వణికిపోతోంది బాబాయ్, చక్కగా వేడి నీళ్ళు పోసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉంటే పోసుకోవచ్చు వేడి నీళ్ళు, తప్పేం లేదు. అసలు పుణ్యము అన్న మాట చేయడంలో క్లేశం ఒకటి ఉంటుంది. దానం చెయ్యండి అన్నాను అనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బు ఇంకోటి ఇచ్చేయాలంటే కొంచెం బాధగా ఉంటుందా ఉండదా? అయ్యా వ్రతం చెయ్యండి, అంతసేపు కూర్చోవాలంటే బా ఎంత ఇబ్బందో, అంతసేపు కూర్చుని మోకాళ్ళు పట్టేసేయండి అంటాడు. అంతేకాని లేచి బా జన్మ పండిందండి ఇవాళ, ఇంతసేపు కూర్చుని భగవంతుడి సేవ చేయగలిగాను అంటాడా? బా మోకాళ్ళు పట్టేసేయండి, కొంచెం లఘువుగా చేస్తే బాగుండేదేమో అంటాడు. పుణ్యకార్యం చేయడం అంత ఆకర్షణీయంగా ఉండదు. పాపకార్యం చేయడం వ్యక్తిగతంగానూ సమిష్టిగాను కూడా సంతోషంగా ఉంటుంది. దానికి అది లక్షణం. అందుకే అది ఏం చేస్తుందంటే రా రా అని పిలవడానికి ఆకర్షణీయంగా నోరు తెరుస్తుంది. కానీ తాను వచ్చి కరవదు, తాను వచ్చి మింగదు. మనం వెళ్ళామనుకోండి దాని నోట్లోకి మింగుతుంది. ఇది పాపానికి పుణ్యానికి ఉండేటటువంటి తేడా. ఇది తెలుసుకున్నామనుకోండి వెంటనే ఒక అంతఃపరిశీలనం మొదలవుతుంది. నైమిషారణ్యానికి వెడదామండి అన్నామనుకోండి, ఎంత అవుతుందండి అంటాం. ఏదో ఇంత అవుతుంది. అంత ఖర్చు పెట్టేవి ఇప్పుడు వెళ్ళాలంటావా నైమిషారణ్యానికి? ఎక్కడ కూర్చుంటే భగవంతుడు లేడే, మెట్ట వేదాంతం అంటారు. ఎందుకని అంటే రూపాయి విడిచిపెట్టడం వాడికి ఇష్టం లేదు. పుణ్యం ఆకర్షణీయంగా ఉండదు. అసలు పుణ్యానికి మొట్టమొదటి లక్షణంగా పెద్దలు ఏం చెప్తారంటే పెట్టుబడి ఒకటి పెట్టాలి. పెట్టుబడి పెడితే కదా లాభం వచ్చేది. ముందు తన దగ్గర డబ్బు పెట్టాలి. లాభం వచ్చిందో నష్టం వచ్చిందో ఈశ్వరుడికి ఎరుక, తర్వాత వస్తుంది అది. మొట్టమొదటి పెట్టుబడి ఏది అంటే శరీరం. పుణ్యకార్యానికి అసలు ముందు శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.